వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత వేధింపులతో బాలిక ఆత్మహత్య. తెలుగుదేశం నేతలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే. బాలిక ఆత్మహత్యపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తప్పమని వాసిరెడ్డి పద్మ. వీడని పీఆర్సీ కొనసాగుతున్న ఆందోళన. నందిగామలో గాంధీ విగ్రహం ఏర్పాటు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్. పటాన్చెరు హత్య కేసును ఛేదించిన పోలీసులు. భూ వివాదంతో సోదరుడే హత్య చేసినట్టు వెల్లడి. టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారణ వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓ తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. చెందిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులకి 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం వింటుంటే నిజంగా చాలా బాధేస్తుంది. 60 ఏళ్ల వయసుకు పైబడిన వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేసిన వ్యక్తి 14 ఏళ్ల బిడ్డని ఒక తండ్రిలా చూడాలి కానీ ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో 5 ఏళ్ల 6 ఏళ్ల అమ్మాయిల నుంచి చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి, ముసలి వాళ్ళని రేప్ చేసి, మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా మహిళల్ని హింసించారు, దాడులు చేశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించారో మనం కళ్ళారా చూసాం. అలాగే వనజాషి లాంటి ఒక సిన్సియర్ ఎంఆర్ఓని ఎలా ఇసుకలో వేసి కొట్టారో చూసాం. చదువుల తల్లి రిషితేశ్వర్ని ఎలా పొట్టన పెట్టుకున్నారో చూసాం. ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్కి విరుద్ధంగా సంవత్సరం ఎలా సస్పెండ్ చేశారో మీ అందరూ కూడా చూశారు. ఈరోజు అలాంటి ఈ దొంగలు, ఈ పనికిమాలిన వాళ్ళు రేపు నారీ సంకల్ప దీక్ష చేస్తున్నాం అంటున్నారు. ఏ మొహం పెట్టి చేస్తారని నేను అడుగుతున్నాను. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఏ బాలిక అయితే సూసైడ్ చేసుకుందో ఆ ఇంటి ముందు కూర్చొని చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళా భద్రత కోసం ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది. దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా మెసేజ్ చేస్తే 5 మినిట్స్లో అక్కడ ఉండి వాళ్ళకి రక్షణ కల్పించిన దాఖలాలు మీరు ఎన్నో చూడటం కూడా జరిగింది. ఈరోజు ఆ 14 ఏళ్ల బాలిక నిజంగా ఎంత కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది. కానీ కనీసం ఆ అమ్మాయి దిశ యాప్కి ఒక మెసేజ్ చేసినా ఈరోజు ప్రాణాలతో ఉండుండేది. కాబట్టి మహిళలు ధైర్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మరి మెసేజ్ చేసి పోలీస్ స్టేషన్లో మీ ప్రాబ్లం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కానీ మీరు భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. మహిళల మీద ఎలా దాడులు చేశారో అందరూ కళ్ళారా చూశారు. మొన్నటికి మొన్న లోకేష్ పిఏ ఏ విధంగా తెలుగు మహిళలతో సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని మరి తాడేపల్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర దీక్షలు చేశారో మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఆ తెలుగుదేశం విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులతో విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, బాలిక ఆత్మహత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని ఆమె చెప్పారు. టీడీపీ నేత వేధింపులే కారణమని, బాలిక తన సూసైడ్ నోట్లో రాసిందని అన్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాసిరెడ్డి పద్మ అన్నారు. చాలా దురదృష్టకరం. మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో
లోటస్ లెజెండ్లో అపార్ట్మెంట్లో ఒక చిన్నారి పాప 13 సంవత్సరాలు వయసున్న పాప దీక్షిత గౌరీ అని చెప్పని ఎంతో మనోవేదంతో రాత్రి 5th ఫ్లోర్ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది పాప. చిన్నారి పాప చాలా బాగా చదువుకునే పాప. వాళ్ళ అపార్ట్మెంట్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడలో కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి, గతంలో మొన్న కార్పొరేటర్గా పోటీ చేసిన వ్యక్తి వినోద్ జైన్ అని చెప్పని గత రెండున్నర నెలల నుంచి కూడా ఆ పాపని మానసికంగా ఇబ్బంది పెడుతూ, ఆ పాప సూసైడ్ నోట్ కూడా రాసుకుందని చెప్పని వాళ్ళ తాతగారు చెప్తారు ఇప్పుడు నాతో. 3 పేజీల సూసైడ్ నోటు ఇంగ్లీష్లో రాసి చాలా అరాచకంగా ఆ పాపని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడని చెప్పని పాప దాంట్లో రాసిందనేది వాళ్ళ తాతగారు చెప్తున్నారు. చాలా దుర్మార్గం. ఎందుకంటే 13 ఏళ్ల పాప చూడముచ్చటగా ఉంది. వాళ్ళ కుటుంబం కూడా తండ్రి జాబ్ చేసుకుంటున్నాడు, తల్లి కూడా జాబ్ చేస్తుంది. వాళ్ళ తాత రిటైర్డ్ ఎంఆర్ఓ అయితే పాప పిల్లల కోసం అని చెప్పని వెస్ట్ గోదావరి నుంచి విజయవాడలో పిల్లల పెంపకం కోసం ఇక్కడికి వస్తే తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని విధంగా ఆ పాపని వేధించే విధంగా గత 2 నెలల నుంచి ఆ పాపని చెప్పుకోని భాషలతో పాపని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా అందులో సూసైడ్ నోట్ రాసిందని వాళ్ళ తాతగారు చెప్తున్నారు. చాలా దుర్మార్గం ఇది. ఏ ఒక్కరు కూడా ఇలాగా చేసి ఉండాల్సిన పని కాదు. 13 ఏళ్ల పాప, 50 ఏళ్ల పైన ఉంటుంది అతనికి వయసు. ఏ విధంగా అసలుకి చేయాలనిపించిందో, అతనికి కూడా పిల్లలు ఉన్నారు, ఏ విధంగా ఆ పాపని ఇబ్బంది పెట్టాలన్నదో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒట్టొట్టన నన్ను పిలిపించి అక్కడ ఏ సంఘటన జరిగింది, ఎలా జరిగింది, పాపకి న్యాయం జరిగే విధంగా ఆ దోషిని కఠినంగా శిక్షించే విధంగా ఏ విధంగా అయితే ఇమ్మీడియట్గా అతన్ని పట్టుకురమ్మని చెప్పని గౌరవ పోలీస్ అధికారులకు కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. కఠినంగా శిక్షించిన దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేయబడి ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేసుకునే విధంగా పిల్లలను కూడా భయభ్రాంతులు చేసే, ఎందుకంటే ఏపీలో న్యాయమైన పీఆర్సీ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పీఆర్సీ సాధన సమితి నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. శ్రీకాకుళంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్స్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. 4 జేఏసీలు ఉమ్మడిగా న్యాయమైన ధర్మ పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీలో చెప్తున్నారు పెద్దలు, పరిపక్వత లేదు, అన్మెచ్యూర్డ్ అంట. మేము ఒకటే అడుగుతున్నాం, మీ ప్రభుత్వానికి గత 3 సంవత్సరాల నుంచి మేము సహకరిస్తూ వస్తున్నది పరిపక్వత మాకు లేదా ప్రభుత్వానిక? దాదాపుగా 5 డిఏలు 6 డిఏలు గత 3 సంవత్సరాల నుంచి మీరు పెండింగ్లో పెట్టుకుంటే మేము సహకరించేది పరిపక్వత ఉన్నట్లా లేనట్లా? మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, దయచేసి చలో విజయవాడ కార్యక్రమం లోపే మీరు ఏదైతే నిజాయితీతో ముందుకు అడుగేయండి, మాకు ప్రభుత్వం మీద నమ్మకం వచ్చేటట్టు చేయండి. కారణం కూడా స్పష్టంగా చెప్పాం, దాచుకోలేదు మేము. మీరు మా ఉద్యమాన్ని ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయించినందువల్ల, వాయిదా వేపించి కూడా మా సమస్యల పరిష్కారం కానందున ఈరోజు మిమ్మల్ని నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వానికి ఉద్యోగులకు నమ్మకం కుదరాలంటే మీరు ఏదైతే నివేదిక బయటపెట్టమని, రాజ్యాంగబద్ధమైనటువంటి నివేదికని బయటపెట్టమని అడుగుతున్నారో ఆ నివేదికను బయటపెట్టండి. తద్వారా మీకు మాకు నమ్మకం ఏర్పడుతుంది.
మీరు అశాస్త్రీయంగా ఇచ్చారు జీవోలని మీరే ఒప్పుకుంటున్నారు. నిన్నే ఒక జీవోకు సవరణ కూడా ఇచ్చారు తప్పు చేసి. అందులో అరియర్స్ మొత్తం వెనక్కి తీసుకోమని దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన డబ్బులు వెనక్కి దాచి పెట్టుకుంటున్నటువంటి మీరు అసంబద్ధమైనటువంటి ఆ జీవోలను తాత్కాలికంగా పక్కన పెట్టి పాత జీతం ఏమని మీరు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. పదే చర్చలకు రమ్మంటున్నారు. దేని మీదకి చర్చలకు రావాలో అది చెప్పమని అడుగుతున్నాం. మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఏ అంశం మీద చర్చలకు రావాలో బహిర్గతం చేయండి. ఇదే మేము అడుగుతున్నాం. ఏ అంశం మీద మేము చర్చలకు రావాలి అంటే మాకున్న అనుమానాలు అపోహలు తొలగించడానికి మీ దగ్గర రావాలా, లేకపోతే వేరే అంశాలు ఏమన్నా ఉన్నాయా? స్ట్రైట్గా అడుగుతున్నాం. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏ అంశాల మీద చర్చలకు రావాలో చెప్పండి. అదేవిధంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీ. కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సుమారు 60 లక్షల రూపాయల సొంత నిధులతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జె నివాస్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పట్టణ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ను కలెక్టర్ అభినందించారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న జిల్లా కలెక్టర్ ను ప్రారంభోత్సవ సభా వేదికపై సన్మానించారు. సత్కరిస్తా ఉన్నాను. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇతర మున్సిపల్ సిబ్బంది, అలాగే వచ్చినటువంటి సెంటినీ అండ్ అలాగే ఫ్రెష్ బ్యాకెట్ వాళ్ళ. సంగారెడ్డి జిల్లా వెలిమిలా తండాకు చెందిన రియాల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసులో మృతుని సోదరుడు రామ్ సింగ్ నాయక్ తో పాటు 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ భీమ్రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. హత్య కేసులో రాజు నాయక్ పెద్దనాన్న కొడుకు రామ్ సింగ్ ను విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. భూ వివాదాలతో ఈ హత్యకు పాల్పడినట్లు చెప్పారు. 10 లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకొని హత్య చేయించినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉన్నారు, ఇంకా కొంతమంది యాడ్ కావచ్చు. కస్టడీలో మనకు 6 మెంబర్స్. ఇన్వెస్టిగేషన్ అనేది చైన్ ఆఫ్ లింక్. ఈ చైన్ ఆఫ్ లింక్ లో మొత్తం స్కెచ్ లో వచ్చి మాకు 8 మెంబర్స్ వస్తున్నారు. మొత్తం స్కెచ్ లో వచ్చి 8 మెంబర్స్ వస్తున్నారు. ఇంకా క్రైమ్ వెహికల్ కూడా తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈ క్రిస్టా వెహికల్ కూడా తీసుకెళ్ళంటే
ఒక పర్సన్ నోయింగ్లీ మర్డర్ కేసులో అది ఇన్వాల్వ్ ఉందని కూడా తెలిసి తీసుకుపోవడం నేరం అవుతుంది. అందుకొరకే అతన్ని కూడా లీగల్గా ఒకసారి ఒపీనియన్ తీసుకొని అది కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ మాధవ్, ముగ్గురు. ప్లాన్ చేసింది మాత్రం రామ్ సింగ్. మెయిన్ బిహైండ్ టోటల్ ఈజ్ రామ్ సింగ్. రామ్ సింగ్ కు పెద్ద ఆయన కొడుకు అందరు కడావత్ రామ్ సింగ్, కడావత్ రమేష్, రాజు. అంటే కొంచెం ఇతనైతే కొంచెం అవారగా ఈ లేడీస్ కంప్లైంట్స్ ఉన్నాయి, అదొక. ఇక ఈ నెల 23 నుంచి 27 వరకు విశాఖ జిల్లా యలమంచిలిలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ పోటీలో నెల్లూరు జిల్లా జట్టు 2వ స్థానంలో నిలిచిందని జిల్లా హాకీ అసోసియేషన్ డైరెక్టర్ థామస్ పీటర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యలమంచిలిలో నిర్వహించిన పోటీలో విశాఖ జట్టుతో గెలిచిందని, నెల్లూరు జిల్లా టీం త్రుటిలో ఓడిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు మరింత శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయం సాధించేలా కృషి చేస్తామని తెలిపారు. హాకీ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు విశాఖపట్నం యలమంచిలి పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో నెల్లూరు జిల్లా జూనియర్ బాలుర హాకీ టీం పాల్గొనింది. ఈ టీం నెల్లూరు జిల్లా టీము మా పూల్లో ఉన్నటువంటి అనంతపూరు, కడప 2 టీముల్ని ఘన విజయం సాధించి ఫైనల్స్కి వెళ్ళింది. ఫైనల్స్లో హోస్ట్ విశాఖపట్నం జిల్లాతో ఆడడం జరిగింది. మరి ఏదో ఒక టీము విన్నర్స్ కావాలి కాబట్టి నెల్లూరు జిల్లా రన్నర్స్గా రావడం, 2వ స్థానం సంపాదించడం జరిగింది. మరి మా జిల్లాలో ఇప్పటి వరకు ఇది మొట్టమొదటి చరిత్రలో నెల్లూరు జిల్లా టీం జూనియర్ బాలుల టీము రన్నర్స్ రావడం మాకెంతో సంతోషం. మరి క్రీడాకారులని, కోచ్, మేనేజర్లు అందరినీ కూడా మేము హాకీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా తరఫున అభినందిస్తున్నాం. ఈసారి జరిగేటువంటి పోటీలలో మిగిలిన సబ్ జూనియర్ కానీ, జూనియర్ కానీ, సీనియర్ కానీ అన్ని మహిళా, సీనియర్ బాలురు, మరి సబ్ జూనియర్ వీళ్ళందరూ కూడా మంచి కోచింగ్ ఇచ్చి జిల్లా టీంకి రాష్ట్రస్థాయి పోటీలకి పంపించాలని ఈ మీటింగ్ తర్వాత మేము ఒక మీటింగ్లో మాట్లాడుకొని దాన్ని కూడా జిల్లా టీంని పటిష్టం చేయాలని అనుకుంటున్నాం. మరి దానికి అందరి సభ్యులు, మరి క్రీడాకారులు అందరూ సహకరించి మాకు ఈ టీంని చేయడానికి సహకరిస్తారని తెలియజేస్తున్నా. మరి ఒకసారి జిల్లాలో పాల్గొన్నటువంటి జూనియర్ టీం బాలురందరినీ కూడా నేను కర్నూలు జిల్లా నంద్యాల ఎస్బీఐ కాలనీలో కోదండ రామాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల డివిజన్ సమావేశం నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సనాతన ధర్మం గురించి తెలియజేశారు. ఫౌండేషన్ డైరీ, కరపత్రం ఆవిష్కరించారు. ధర్మ ప్రచారకులకు ఆలగడ్డ కన్వీనర్ రాంపుల్లయ్య స్వెటర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు, డివిజన్ కన్వీనర్ నాగమోహన్ రెడ్డి, డివిజన్ సహా కన్వీనర్ సల్లా నాగరాజు పాల్గొన్నారు. ఓకేనా, ధన్యవాదాలు. డైరీ అన్ని ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి ఓకేనా, ధన్యవాదాలు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర మొగలయ్యకు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, నాగర్ కర్నూల్ దిలీప్ ఆచారి, లయన్స్ జి చిన్న కిషన్ రెడ్డి మొగలయ్యను షాల్వాతో సత్కరించారు. పద్మశ్రీ అవార్డుకు మొగలయ్యని ఎంపిక చేయడం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు మన్యా నాయక్, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి భగీరథ, వార్డు సభ్యులు మహేష్ పాల్గొన్నారు. కళాకారులకు, కవులకు ప్రత్యేకమైనటువంటి నిలయము పాలమూరు జిల్లా. అట్లాంటి జిల్లాలో మన భారతదేశ ప్రధానమంత్రి ఏదైతే 26 జనవరి నాడు ఇలాంటి కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డు రావడము పాలమూరు జిల్లాకే తీసుకొచ్చినటువంటి ఘనత ఇది. కేవలం పాలమూరు జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది ఒక గొప్ప గౌరవాన్ని దక్కించిండు మొగలయ్య గారు. మరి ఇలా ఇలాంటి వాళ్ళని గుర్తించి దేశంలో నిజమైనటువంటి కళాకారులను గుర్తించి ప్రధానమంత్రి గారు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మొగలయ్య గారిని సన్మానించి ప్రభుత్వ పరంగా తనకు ఒక ఇల్లు, అదేవిధంగా పారితోషికాన్ని కూడా ప్రకటించడం మొగలయ్య గారి యొక్క అనేక సంవత్సరాల నుంచి బాల్యం నుంచి పేదరికంలో పుట్టి ఎంత పేదరికంలో ఉన్నా కూడా ఈ 12 మెట్ల తంబురను మాత్రం విడవకుండా జానపద పాటలు వాడి ఇలా పద్మశ్రీ అవార్డు తెచ్చుకున్నాడంటే ఇలా చాలా గొప్పనైనటువంటిది. వాళ్ళ కేవలం మొగలయ్య గారికి వచ్చినటువంటి గౌరవం కాదు ఇది, వాళ్ళ తండ్రి గారికి, వాళ్ళ తాతగారికి, వాళ్ళ ముత్తాతకు, మొత్తం వాళ్ళ వంశాన్ని ఇలా కేంద్రం గౌరవించింది. కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ఎట్లా ఎరకబట్టి నని పద్మశ్రీ అవార్డు ఇచ్చిండ్రు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవాన్ని ఇవ్వడం మా అదృష్టం. కల్వకుర్తికెళ్ళి హైదరాబాద్ పోతున్న సందర్భాన మేము కూడా వారిని సన్మానం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పక వీరిని ఢిల్లీ తీసుకుపోయి మోడీ గారిని కూడా కల్పించి వారికి ఏదైతే చేయాలో ఇటు ప్రధానమంత్రి అటు ముఖ్యమంత్రి. విశాఖ శివార్లో ఉన్న హయగ్రీవా రిసార్ట్స్ లో జరుగుతున్న పేకాట శిబిరంపై ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మూల ప్రాంతాల్లో ఉండే భవనాలను ఎంచుకుని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. గతంలో విశాఖతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఈ తరహా పేకాట శిబిరాలను నిందితులు ఏర్పాటు చేశారని పోలీసులు వెల్లడించారు. దీన్ని 5 పాయింట్స్ సార్, 50 పాయింట్స్ ఫైవ్. ఓకే, మీరు తగ్గండి. మీ జేబులో డబ్బులు వేయండి. మీ సెల్ ఫోన్ ఏంటండి? ఈ సెల్ ఫోన్ ఏం రాస్తుంది? సెల్ అండి, ఇది రెండు సెల్ ఇక్కడ పడేసాను సార్. మరి ఏమవుతుంది? ఇంకేమవుతుంది మాకు చెప్తుంది. ఏముంది పడేయండి. మాక్సిమం మనల్ని రావాలి బాబు, మనల్ంతా వెనకే ఉన్నాడు బాబు. 11 మీ పేరు, ఇంటి పేరు సిహెచ్ కృష్ణ. ఎంతండి? 1100 క్యాష్. పాయింట్స్ అండి 50 పాయింట్స్ అండి. క్యాష్ మాత్రం ఇబ్బంది పడుతుంది. $50 పాయింట్స్, 100 పాయింట్స్. ఒకసారి బుక్ ఉంటాయి 3.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ నేత వేధింపులతో బాలిక ఆత్మహత్య, తెలుగుదేశం నేతపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే. బాలిక ఆత్మహత్యపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తప్పవని వాసిరెడ్డి పద్మ హెచ్చరిక. వీడని పీఆర్సీ కొనసాగుతున్న ఆందోళన. నందిగామలో గాంధీ విగ్రహం ఏర్పాటు, నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్. పటాన్ చెరువు హత్య కేసును ఛేదించిన పోలీసులు. భూ వివాదంలో సోదరుడే హత్య చేసినట్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.